తమ్ముడు అలాంటి సేవ చేయాలని తమ్ముడు నా ఆశ. అలాగ చేస్తాడు. మరి తమ్ముడికి రిటైర్మెంట్ లేదండి. మరి జీవించిన సంవత్సరాల దిగుమగునట్లు దేవుడు తమ్ముడు దీవించును గాక. మరి 44వ మరి యెషయా 44 చదివినట్లయితే మరి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నా సేవకుడు యాకోబు చదువమ్మ 44 యెషయా 44 1 నుంచి 4 వరకు చదువు. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న నా ఇశ్రాయేలీయులు వినుము. నిన్ను సృష్టించిన గర్భములో నిన్ను నిర్మించిన నీకు తర్వాత చెప్పు. నిన్ను ఏర్పరచుకున్న యాకోబు. యాకోబుని ఎవరు ఏర్పరచుకున్నాడండి? దేవుడు తప్పించుకోవాలనుకున్నాడు యాకోబు. అవునా కదా? తప్పించుకోవాలా అనుకున్నాడు. కానీ దేవుడు మరి తప్పించుకున్న యాకోబును కూడా ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయులను కూడా ఏర్పరచుకున్నాడు. ఇక్కడ అదే వాక్యం ఉంది. ఇశ్రాయేలు అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులు వినుము. ఇశ్రాయేలీయులారా నా మాట వినండి. యాకోబు నేను ఏర్పరచుకున్నాను నా సేవకుడుగా. ఇశ్రాయేలు మీరు నా బిడ్డలు కాబట్టి నా మాట వినడు అని చెప్తుంది వాక్యం. నేను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనై యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎక్కడన్నా చిట్టుబాబుని గర్భంలో రూపింపబడక మునిపే చిట్టుబాబుని ఏర్పరచుకొని రూపింపబడిన దేవుడు ఏం చేశాడంటే చిట్టుబాబుని, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెరూషలేమునకు భయపడకము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. అయితే యెషూరుకు నువ్వు భయపడద్దు అంటే నీకు వచ్చే జీవితంలో వచ్చిన శోధనలు, కష్టాలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు ఇవన్నిటికి నువ్వు భయపడద్దు. కానీ నీకు నేను సహాయముగా ఉన్నానని తమ్ముడి జీవితంలో మరి తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు అన్నిటి నుండి తప్పించి ఈ స్థితిలో దీవించినందుకు యేసయ్యకి వందనాలు. ఎండిన నేలను కూడా ఆయన ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. ఎండిన నేల మీద కూడా ప్రవాహ జలములు ఉంటేనే పంట పండేది. జలములు లేకపోతే పంట లేదు, ఎండిపోతుంది పంట. అలాంటి జలములు కుమ్మరించి ఆయన జీవితాన్ని మరి పండింపజేసిన యేసయ్యకి వందనాలు. నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించేదను. ఆమేన్. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలువ యొద్ద నాటబడిన నిరంజువు చెట్లు గడ్డిలో ఎదురుగునట్లు వారు ఎదుగుదురు. చాలండి. మరి ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలునే కాదు, యాకోబునే కాదు, మరి ఇంకెవరిని దీవిస్తానన్నాడండి? వారి బిడ్డలను అత్యధికంగా నేను దీవించి నీటి కాలువన వారబడిన నాటిన చెట్లు వల్ల ఎప్పుడు కూడా ఉపుసు ఆశీర్వాదాలతో బిడ్డలకు, మనవరాలకి జ్ఞానంతో మరి బిడ్డలను కూడా దీవిస్తానంటున్నాడండి. కాబట్టి దేవుడు మరి తమ్ముడిని, మర్దల్ని ఇంకా దీవించాలా. పెద్దలుడు అమెరికాలో ఉన్నాడు, చిన్నలుడు ఇక్కడ ఉన్నాడు. మరి ఇద్దరికి కూడా చక్కటి బిడ్డలను అనుగ్రహించి వంశాన్ని నిలబెట్టేవారుగా దేవుడు దీవిస్తాలని ప్రార్థిస్తున్నాము. మరి వీళ్ళందరూ ఫస్ట్ నైట్లు కూడా మరి అక్కే చేయాలి. ఎవరి పెళ్ళిళ్ళైనా ఫస్ట్ నైట్లు అక్కే చేయాలి. పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురుని చేసినప్పుడు అక్కే రావాలా. అన్నీ కూడా చేత్తో చేయాలి. 128 పెళ్ళిళ్ళు మరి అక్కడ ట్విన్ సిటీలో మరి అందరూ కూడా మరి పిల్ల పాపలతో వర్దిల్లుతున్నారు. అలాగే మరి మేనల్లు కూడా అలాగే వర్దిల్లాలని పింగికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు మరి చెల్లెళ్ళకి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. తమ్ముడిని అంచెంచెలుగా దీవించి మరి వారి బిడ్డలను